నమస్కారం, నా పేరు తేజస్విని. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రధాని నరేంద్ర మోడీ ధ్యేయం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన భీమవరం అర్బన్ లేఅవుట్ ను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. రాయలం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజిబాబు. విజయవాడ వరద బాధితులకు గ్రామస్తులు 5 లక్షల రూపాయల విరాళం. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం. యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జిల్లా కలెక్టర్ నాగరాణి. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మృతి తీరని లోటు. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. దేశంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రధాని నరేంద్ర మోదీ ధ్యేయమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. భీమవరం పరిధి వేండ్ర రోడ్డు పైపుల చెరువు మార్గంలో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకం భీమవరం అర్బన్ లేఅవుట్ ను ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ మంగళవారం పరిశీలించారు. ఈ లేఅవుట్ లో నిర్మాణం పూర్తయిన ఇళ్లను ఆయన మంగళవారం సందర్శించి కొందరు లబ్దిదారులతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైకాపా పాలనలో సంక్షేమ పథకాల పేరిట ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిని వదలబోమని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందన్నారు. అర్బన్ లేఅవుట్ లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రహదారులు, తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరుస్తామని చెప్పారు. గృహ నిర్మాణ తాత్కాలిక పీడీ పిచ్చయ్య మాట్లాడుతూ 4786 ఇళ్లకి గాను 2864 ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు. తారకరామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్, గృహ నిర్మాణ పథకం కాంట్రాక్టర్ పళ్ల యేసుబాబు మాట్లాడుతూ నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా గృహ నిర్మాణాలు చేపట్టామని చెప్పారు. వివిధ దశల్లో గృహ నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, గృహ నిర్మాణ శాఖ డివిజన్ హెడ్ విఎన్ వేణుగోపాల్, డిఈఈ పి శివరామరాజు, ఏఈ సిహెచ్ సాంబశివరావుతో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలో పెద్ద ఎత్తున పేదల యొక్క గృహ అవసరాలను గుర్తించి, అలాగే పేదల యొక్క త్రాగునీటి సౌకర్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఏదైతే పేదలకు సొంతింటి కల నిజం చేయాలనేటువంటి ఆలోచనతో దాదాపు గత 5 సంవత్సరాల్లో భారతదేశంలో 4 కోట్ల గృహాలు మంజూరు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా గృహాలను మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ గృహాలను మంజూరు చేసినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అర్బన్ లబ్ధిదారులకు 1,50,000, అలాగే గ్రామీణ పథకానికి 1,50,000 ప్లస్ ఎన్ఆర్ఈజీఎస్ 30,000, 1,80,000 సమకూరుస్తూ ఉంది. భీమవరానికి సంబంధించి, టౌన్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో
వారికి భీమవరం శివారు విశాఖోడేరు గ్రామ పంచాయతీలో గృహాలు కేటాయించడం జరిగింది. దాదాపు 4,786 ఫ్లాట్లకు ఇక్కడ లేఅవుట్ చేస్తే 2,869 శాంక్షన్ అయ్యాయి హౌసెస్. 2,069 శాంక్షన్ అయితే అందులో రకరకాల పనులు కొంతమంది పూడ్చుకుని, కొంతమంది బేస్మెంట్ లెవెల్లో, కొంతమంది స్లాబ్ వేసుకుని వదిలేసి, కొంతమంది ఇంకొంచెం పనులు చేసుకుని, కొంత స్తోమత ఉన్నోళ్ళు శుభ్రంగా ఇల్లు తయారు చేసుకున్నప్పుడు మేము ఉన్నటువంటి ఇంటి మాదిరిగా వాళ్ళు ఇంకొక 2-3 లక్షల రూపాయలు అదనంగా బ్యాంక్ లోన్ సమకూర్చడం ద్వారా, వారి నిధులు సమకూర్చడం ద్వారా పూర్తి చేయడం జరిగింది. ఇవాళ ఒక ఇల్లు లక్ష్మి గారు చక్కగా ఇల్లు తయారు చేసుకుంటే ఇల్లు ఇవాళ ఆవిడ గృహప్రవేశం చేయడం జరిగింది. మేమందరూ కూడా రావడం జరిగింది. అయితే చాలామంది ఇక్కడ నివాసం ఉండలేనటువంటి పరిస్థితులు కనపడతాం. సరైనటువంటి రహదారి లేదు. ముఖ్యంగా ఇప్పుడు మండు టెండలోనే కూడా సరైనటువంటి రహదారి లేదు. వర్షం కురిస్తే అసలు రాలేనటువంటి పరిస్థితి. సరే, కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున గృహాలు కోట్లాది గృహాలు మంజూరు చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరిగింది, రోడ్ల కోసం, త్రాగునీరు కోసం. అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దీని ప్రయోజనాలను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇంత పెద్ద పథకానికి సరైనటువంటి మినిమం కనీసం రోడ్డు సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం ఈ రెండు ఉంటే దాదాపు ఈవేళ ఇక్కడ 500 మంది కుటుంబాలు ఈ రోజు వచ్చి నివాసం ఉండటానికి అనువైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. వీటి మీద జరుగుతాయి ఎంక్వైరీ. ఫండ్స్ డైవర్షన్ అనేది ఎవరు చేసినా తప్పండి. ప్రజలకు ఉపయోగపడవలసినటువంటి డబ్బులు అన్నీ మళ్లించి సంక్షేమ పథకాలు అనేటువంటి ముసుగు పేరు పెట్టి ఆ సంక్షేమ పథకాలు అనేటువంటి ముసుగులో చాలామంది భోజనం చేశారు. కాబట్టి వాటి మీద దర్యాప్తు జరుగుతుంది. ప్రజాధనం రూపాయి దుర్వినియోగమైన చర్యలు తీసుకుంటాం. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు భీమవరం పట్టణానికి సంబంధించిన విశాఖోడేరు లేఅవుట్ను సందర్శించినారు. ఇందులో ఇప్పటివరకు లేఅవుట్లో మంజూరైనటువంటి ప్లాట్లు 4,786, వీటిల్లో 2,869 గృహములు శాంక్షన్ అయ్యి వివిధ దశల్లో ఉన్నాయి. అంటే బేస్మెంట్ లెవెల్లో ఒక 697, లింటర్ లెవెల్లో 155, రూఫ్ లెవెల్లో 176, రూఫ్ క్యాష్లో 179, కంప్లీషన్ 35 అయినాయి. ఈరోజు మొత్తం దేశ స్థాయిలో ప్రధానమంత్రి మోడీ గారి ద్వారా గృహప్రవేశాలు కార్యక్రమంలో అన్ని చోట్ల చేస్తున్న భాగంలో ఈరోజు మన కేంద్ర సహాయ మంత్రి గారు చేసినటువంటి ఈ 6 నెలల్లో జరిగినటువంటి కంప్లీషన్ ఎన్నైతే అయినాయో అవన్నీ కూడా గృహప్రవేశాలు చేయమన్నారు. అందులో భాగంగా ఈ కాలనీలో 3 గృహములు ఈ 6 నెలల్లో పూర్తయినాయి. అందులో ఒక గృహాన్ని కేంద్ర సహాయ మంత్రి గారు ఇనాగరేట్ చేయడం, గృహప్రవేశం చేయడం జరిగింది. ఇందులో ఈ కాలనీకి సంబంధించిన రోడ్డు సరిగా లేనందున వారి నిధుల నుంచి 10 లక్షలు ఇస్తానని కూడా ప్రకటించినారు. అలాగే వాటర్ సప్లై, కరెంటు అన్నీ కూడా ఈ కాలనీకి ఇచ్చి ఏవైతే ఈ మొదలైన 2,000 ఇళ్ళు అందరూ కూడా కాలనీలోకి వచ్చేలాగా, ఎప్పుడైతే ఈ 500 ఇళ్ళు స్లాబ్లు అయినటువంటి అన్నీ కూడా ఇల్లు పూర్తయ్యేలాగా చర్యలు తీసుకోమన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ కాపురాలు వచ్చేలాగా చేయమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దానికి అనుగుణంగా మేమందరం చర్యలు తీసుకుంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జన్మదినం సందర్భంగా మన దేశ సహాయ మినిస్టర్ గారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఈరోజు మన భీమవరంలో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకంలోని విశాఖోడేరు లేఅవుట్ని సందర్శించడం జరిగింది. ఇందులో కంప్లీట్ అయిన ఇల్లుని వారిని చూశారు, పరిశీలించడం జరిగింది. ఆయన కొన్ని ఇళ్ళని చూసి చాలా సంతృప్తిని వ్యక్తపరిచారు. అలాగే ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రెస్ గురించి అడిగారు. ఇక్కడ లేఅవుట్లో 4,600 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. అందులో 2,200 ఇళ్ళు గ్రౌండ్ చేయడం జరిగింది. అవి పీసీ స్టేజ్లో కొన్ని, పీబీ స్టేజ్లో కొన్ని, బిఎల్ స్టేజ్లో కొన్ని, ఎల్ఎల్ స్టేజ్లో కొన్ని, ఆర్సీ స్టేజ్లో కొన్ని, కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. పూర్తిగా కంప్లీషన్ అయినాయి 50 ఇళ్ళు అయినాయి. స్లాబులు అయినాయి 500 అయినాయి. స్లాబ్ ఎత్తుకొచ్చినవి ఉన్నాయి 200 ఉన్నాయి. బేస్మెంట్లో 1,200 ఉన్నాయి. ఈ స్టేజ్లో ఇవి ఉన్నాయి. మాకు కొన్ని ఆయన అడిగినట్లు రోడ్ల గురించి అడిగారు. సార్ మాకు రోడ్లు కొంచెం సౌకర్యం బాగుంటాయి కానీ ఇంకా త్వరగా వర్క్ జరుగుతుంది. అలాగే మంచినీటి సౌకర్యం ఒకటి ఉంటే కనుక ఇక్కడ చేసుకుని వర్కర్స్కి మంచినీళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఈ 2 అడగటం జరిగింది. ఆ 2 కూడా ఎమ్మెల్యే గారితో ఆలోచించి ఆ 2 కూడా త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రోడ్లు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆయన ఇద్దరు కూర్చుని త్వరలో రోడ్ సమస్య కూడా పరిష్కరిస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు.
రాయలం గ్రామాన్ని మోడర్న్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని, స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శివారు రాయలంలో సుమారు 60 లక్షలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. ముందుగా 20 లక్షలతో సీసీ రోడ్డు, 40 లక్షల రూపాయలతో మైక్రో ఫిల్టర్లతో 2 వాటర్ ట్యాంకుల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాటు రాయలం గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని, కూటమి హయాంలోనే నెల రోజుల్లోనే అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని, రాయలంలోని శివారు ప్రాంతానికి కూడా మైక్రో ఫిల్టర్లతో శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీరు అందజేస్తామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ ప్రకారం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ప్రతి వీధిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్లపై చెత్త వేయకూడదని అన్నారు. విజయవాడ వరద బాధితులకి గ్రామ ప్రజల తరపున 5 లక్షల రూపాయల చెక్కును మాజీ సర్పంచ్ కోళ్ల అబ్బుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, మాజీ ఎంపీపీ బర్రె నెహ్రూ, మాజీ వైస్ ఎంపీపీ ముత్యాలరావు, టీడీపీ మాజీ నీటి సంఘం అధ్యక్షులు కోళ్ల సీతారాం, టీడీపీ నాయకులు దండు సోమరాజు, ఇందుకూరి రామలింగరాజు, నడింపల్లి శ్రీనివాసరాజు, వినాయక్, బాబురావు, సైదులు, జనసేన నాయకులు గంటా బుజ్జి, జనసేన పట్టణ కార్యదర్శి పత్తి హరివర్ధన్, జి సూరిబాబు, చినిమిల్లి గౌతమ్, చినిమిల్లి అబులు, వీరమల్లు శ్రీనివాస్, దారాబత్తుల నాగ శ్రీనివాస్, కోళ్ల పండు, కూన శ్రీనివాస్, తోర వినాయక్, సిహెచ్ సతీష్, మెల్ల సూరిబాబు, కొమ్మోజు హేమంత్, జనసేన రాయలం 1 ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి శివకృష్ణ, గౌతమ్, విజయ, ప్రవల్లిక, దారాబత్తుల నాగ శ్రీనివాస్, కనకరాజు, కారుమూరి సత్యనారాయణమూర్తి, శ్రీవల్లి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 60 లక్షల రూపాయలతోటి ఒక సీసీ రోడ్డు, 2 ఫిల్టర్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. మన భీమవరం నియోజకవర్గంలో, మన భీమవరం మండలంలో రాయిలో బాగా అభివృద్ధి చెందిన గ్రామం. గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి కుంటుపడింది. మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మొదలైంది. ఈరోజు 60 లక్షల రూపాయలతోటి 2 ఫిల్టర్ బెడ్స్, ఒక సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకి బుడమేరు పొంగి విజయవాడ తీవ్రంగా నష్టపోయింది. 20 డివిజన్లో 8 అడుగుల లోతు నీరుతో కట్టుబట్టలతోటి నిరాశ్రయులయ్యారు. వారందరికీ సహకరించాలి, ఆర్థికంగా మనం కూడా తోడుగా ఉండాలని ఆలోచన చేసి మన భీమవరం నియోజకవర్గం నుంచి 1 కోటి రూపాయలు వసూలు చేసి వారికి సహకారం అందించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు రాయిలో అబ్బులు గారు, రాజు గారు, అన్ని కులాల వారు కలిసి 5,116,000 రూపాయలు వారు సహకారం అందించారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో మన భీమవరం నియోజకవర్గం ముందుంటుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన రాయిలు పెద్దలందరికీ కూడా జనసేన, ఎన్డీఏ, తెలుగుదేశం కూటమి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఉంది. 100 రోజుల్లో ప్రజాస్వామ్యం ఏ విధంగా చూస్తే తప్పకుండా చేస్తున్నాను. దాని భాగ్యాన్ని ఈరోజు కూడా విజయవాడలో కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా మీటింగ్ ఉంది. ఈరోజు రాయల గ్రామంలో మన ప్రియతమ నాయకులు, మన ఇండియా శాసనసభ్యులైనటువంటి ప్రభుత్వ రామాలయం చేతులుగా సుమారుగా 60 లక్షల రూపాయలు డెవలప్మెంట్ పనులు, మంచినీటికి సంబంధించిన రోడ్లు కానీ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో రాయల గ్రామంలో, ఎందుకంటే భీమవరం నియోజకవర్గంలో 48 గ్రామాలు 39 వార్డులు ఉంటే అత్యధిక మెజారిటీ ఇచ్చిన గ్రామం ఏదంటే రాయల గ్రామం చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ గ్రామంలో ప్రతి విషయం కూడా ఎక్కడో కూడా పార్టీలకు కానీ, వర్గాలకు కానీ, మతాలకు కానీ అతీతంగా పనిచేస్తున్నాం. ఓటర్ నాయకులందరూ కూడా దానిలో భాగంగానే విజయవాడలో మరి బుడమేరు మునిగిపోయి వరద వస్తే దానిలో భాగంగా 1 కోటి రూపాయలు పోజేసి గవర్నమెంట్ కావాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు కళను పెట్టారు. దానిలో భాగంగా కూటమి నాయకులు, అందరూ రాయల గ్రామ ప్రజలు అందరూ కలిపి సుమారుగా 5,116,000 రూపాయలు మరి అందరూ ప్రజలు దాని నుంచి పోజేసి రోజు ఎమ్మెల్యే ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ఈరోజు చెల్లించారు. ఈ కార్యక్రమం చేసిన మరి శాసనసభ వారికి, కూటమి నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా నమస్కారం.
మన భీమవరం నియోజకవర్గం రాయలం గ్రామంలో ఉన్నటువంటి మరి సుమారు 60 లక్షల రూపాయలతోటి అంజిబాబు గారి చేతుల మీదుగా ఫిల్టర్ బెడ్లకి 60 లక్షల రూపాయలతోటి మరి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్డుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అంజిబాబు గారు, అదేవిధంగా స్థానిక నాయకులు కోల నాగేశ్వరరావు గారు, పత్తి హరివర్ధన్ గారు జనసేన పార్టీ తరపు నుంచి వీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమి అంటేనే అభివృద్ధి. ఇప్పటి వరకు కూడా ఏ గ్రామంలో కూడా వాటర్ బెడ్స్కి గుప్పుడు ఇసుకేసిన పాపన పాలైనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలు కష్టపడుతున్న ఇబ్బందుల్ని ఇమీడియట్గా భీమవరంలో ప్రతి గ్రామంలో కూడా ఫిల్టర్ బెడ్లుగా ముందుకు ప్రాధాన్యత ఇవ్వాలి, త్రాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలని చెప్పి 60 లక్షల రూపాయల గ్రాంట్ తోటి ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవాలంటే ముందుగా జనసేన పార్టీ గుర్తొస్తుంది. దాంతోపాటు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా మన్నతు సహకారం అందించాలని చెప్పి ఈరోజు 5 లక్షల రూపాయలు ఎమ్మెల్యే చేతులకు ఇవ్వడం చాలా సంతోషం, ఆనందం అని చెప్పి యోగాతో సంపూర్ణ ఆరోగ్యమని, యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, వీటిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం ఆదర్శ్ నగర్లోని ఆక్వా ప్రైడ్ అపార్ట్మెంట్లో అల్లూరి వెంకట రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్, సకారాత్మ ఫౌండేషన్, సంకల్ప సమాధి యోగా ఆధ్యాత్మిక ఆరోగ్య సేవా సంస్థ సిద్ధి ఆశ్రమం వారిచే ఉచిత యోగా ధ్యాన యోగా క్యాంప్ను జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించి 400 మంది పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్స్లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని మనుషుల్లో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనలను తగ్గించి వారిని నిరాశ, నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, ట్రస్ట్ చైర్మన్ డిటిడిసి బాబు, ట్రస్ట్ సభ్యులు, సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ అల్లూరి వంశీకృష్ణ, ట్రస్ట్ సభ్యురాలు డాక్టర్ ప్రియాంక వర్మలను అభినందించారు. డాక్టర్ నాన్న ప్రేమ్ నిరంతర గురూజీ, ట్రస్ట్ చైర్మన్ డిటిడిసి బాబు మాట్లాడుతూ యోగా ధ్యానం మన శరీరానికి ఎంతో అవసరమని, శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా సాధన అస్సలు మరిచిపోవద్దని అన్నారు. ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలను డిటిడిసి బాబు వివరించారు. అనంతరం 400 మంది పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, లయన్స్ ఇంటర్నేషనల్ గ్లోబల్ సర్వీస్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణంరాజు, గాదరాజు సుబ్బరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు, కంతేటి వెంకటరాజులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ భీమవరంలో శ్రీ అల్లూరి రాఘవరామరాజు ట్రస్ట్ ఓపెనింగ్ అయ్యింది. ఆ ట్రస్ట్ ద్వారా డాక్టర్ వంశీకృష్ణ గారు, ప్రియాంక వర్మ గారు సమాజానికి ఉపయోగపడే యాక్టివిటీస్ టేకప్ చేయడానికి సంకల్పించారు. దాంతోపాటు ఈరోజు 21 రోజుల పాటు జరిగే సంకల్ప సిద్ధి సమాధి యోగా ప్రోగ్రామ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ నిర్వాహకులు బాబు గారు, ప్రసాద్ గారు, వీరందరికీ కూడా చాలా మంచి కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేయాలి అని చెప్పేసి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగే స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో శానిటేషన్ వర్కర్స్ కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్ని చేయాలనుకున్నామండి. వారికి మెడికల్ క్యాంప్స్ అన్ని కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణరాజు గారు వేరే అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ భీమవరంలో శానిటేషన్ వర్కర్స్కి రెయిన్ కోట్స్ పంపిణీ చేయడం జరిగింది. మా నాన్నగారి పేరు మీద ప్రారంభించిన అల్లూరి వెంకటరాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ అండ్ డిటిడిసి ద్వారా ప్రారంభించిన ఈ యోగా కార్యక్రమం అనేది ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఎందుకు ఈ యోగాని ఎన్నుకున్నాము అంటే, ఏ వైద్యమైనా సరే మందులు ఆపరేషన్లే కాకుండా ఆ మందులు పనిచేసే విధానం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అది ఎందుకు అంటే పేషెంట్ మానసిక పరిస్థితి అనేది చాలా దోహదపడుతుంది ట్రీట్మెంట్. నేను చాలామంది క్యాన్సర్ పేషెంట్లు చూశాను. మొదటి స్టేజ్, రెండో స్టేజ్లో ఉండి మానసికంగా తొంగిపోయి వైద్యం పనిచేయక చనిపోయిన వాళ్ళని చూసాను. 4వ స్టేజ్లో ఉండి కూడా, అంటే మొత్తం బాడీ అంతా పాకినా కూడా పాజిటివ్ ఎనర్జీతో నాకేమీ కాదు అని పాజిటివ్ వైబ్రేషన్తో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తూ యోగా అనే ప్రక్రియ ద్వారా అన్ని మానసికంగా అంతా పాజిటివ్గా ఉండి చాలా కాలం బతికిన వాళ్ళని కూడా చూసాను. అందుకని ఈ యోగా కార్యక్రమం ఈరోజు మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రారంభించడం మొదలవుతుంది. ఈ రోజున రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ మరియు డిటిడిసి సంయుక్తంగా ఈ ఉచిత మేఘా
యోగా కేంద్రం, అలాగే ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులకి రెయిన్ కోట్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మొదటి కార్యక్రమం. ఇంతకుముందు కార్యక్రమాన్ని కూడా పాలకొల్లు, జిన్నూరు వాళ్ళలో చేయడం జరిగింది. మొదటి కార్యక్రమం. రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేయాలని, అలాగే ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో ఫీజు పూర్తిగా కట్టలేని వారికి ఫీజు కట్టేలాగా, ఎవరైతే ఆరోగ్యం పూర్తిగా చేయించుకోలేరో వారందరూ కూడా ఎంతో కొంత సహాయం చేసేలాగా డిఎన్ఆర్లో ఒక క్యాంపు, అలాగే ఎస్ఆర్కేఆర్లో క్యాంపు, విష్ణు కాలేజీలో క్యాంపు కూడా పెట్టి అందరూ కూడా అవేర్నెస్ తెచ్చి ఏదైనా అప్లికేషన్ ఉంటే ఓన్లీ 50%కే అది మా ఆఫీస్కి రాలేకుండా కూడా చేద్దామని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించాం. కాబట్టి మీ అందరికీ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం. భావిస్తూ రేపు 24వ తారీఖు భీమవరం మున్సిపల్ ఆఫీస్లో ఈ 400 మంది పారిశుద్ధ్య కార్మికులకి బ్లడ్ టెస్టులు చేయటం, అలాగే వారి ఏమైనా శారీరక రుగ్మతలు ఉంటే కనుక వారందరికీ కూడా డాక్టర్స్కి చూపించడం, మరి ఈ కార్యక్రమాన్ని రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ వారు స్వీకరించడం అది ఆనందదాయకం. రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక సమాజంలో ఇక్కడ పుట్టి పెరిగాం, ఏదైనా చేయాలని చెప్పేసి రాఘవరాజు గారి అబ్బాయి డాక్టర్ వంశీకృష్ణ సర్జికల్ ఆంకాలజిస్ట్, అదేవిధంగా వారి ధర్మపత్ని డాక్టర్ ప్రియాంక గారు డర్మటాలజిస్ట్, వీరిద్దరూ కూడా భీమవరం పుట్టిన ఊరు కాబట్టి భీమవరానికి ఏదైనా చెయ్యాలి అని ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్గా ఆయన, ఒక డర్మటాలజిస్ట్గా మేడం ప్రియాంక గారు ఇద్దరు కూడా నెక్స్ట్ మంత్ ఇక్కడ క్లినిక్ ఓపెన్ చేసి వారికి ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి కొంతవరకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారన్నది. మరి ఈ ట్రస్ట్ ద్వారా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు మరొకసారి వీరందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఉండి ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో చేపట్టిన 35 లక్షల విలువైన అభివృద్ధి పనులు తుది దశకు చేరాయని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని రామలక్ష్మితో కలిసి ఆయన మంగళవారం నిర్మాణాలను పరిశీలించారు. అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం అభినందనీయమని అన్నారు. అన్ని తరగతి గదుల్లోనూ మోడర్న్ ఫర్నిచర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 15 రోజుల పాటు ఎడతెరిపిలేని వర్షాల వల్ల ప్రారంభించలేకపోయామన్నారు. ఆధునీకరించిన ఈ స్కూల్ ని గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీన ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు విక్టర్ బాబు, దాతలు మంతెన సాయి లచ్చిరాజు, పెన్మెర్స గోపి, ముదునూరి శ్రీహరిరాజు, రవివర్మ, శ్యాంప్రసాదరాజు, కరిమెరక శ్రీను, గురుగుబిల్లి సత్యనారాయణ, తక్కెళ్ల నరేష్, నల్లవల్లి తదితరులు పాల్గొన్నారు. ఉండి హై స్కూల్ మనం సెప్టెంబర్ 5న ప్రారంభించాలి అని అనుకున్నాం. కానీ కంటిన్యూస్గా 15 రోజుల పాటు కురిసిన వర్షాల వల్ల ఆలస్యమైంది. ఇంకా డీటెయిల్డ్గా అన్ని తరగతి గదుల్లో కూడా ఈ మోడర్న్ ఫర్నిచర్ ఉండేలాగా విద్యార్థులందరికీ కూడా 3rd స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు కూడా మొత్తం పూర్తిగా ఆ పాత బెంచెస్ అన్నీ కూడా ట్రెడిషనల్గా ఉన్నవన్నీ కూడా మార్చే పని కూడా దీంతో పాటే 5-6 రకాల ఆట స్థలాలు అన్నిటితో కలిసి చాలా చక్కగా ప్రభుత్వ పాఠశాలలో ఎంత బాగుంటాయా అనే విధంగా ఎగ్జాంపులరీగా చేయడానికి మేము పూనుకున్నాం. గ్రామ ప్రజలు కూడా చాలా సహకరిస్తున్నారు. అలాగే హెడ్ మాస్టర్ గారు, ఆర్జేడి, జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా ఎవరి వంతు కృషి వాళ్ళు చేస్తూ 108 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న ఈ ఉండి హై స్కూల్కి పూర్వ వైభవం దిశగా వెళ్ళటం కోసం కష్టపడి చేస్తున్నాం. అక్టోబర్ 2 బుధవారం గాంధీ జయంతి రోజున ఈ స్కూల్ని మళ్ళీ పునర్జీవం పోసుకున్న ఈ స్కూల్ని ప్రజలందరికీ కూడా అంకితం చేసి ఎలా అయితే మళ్ళీ ఈ పర్సంటేజ్ ఆఫ్ జాయినింగ్స్ని సుమారు మనం 1000 మంది వరకు అకామిడేట్ చేయొచ్చు కదా, ఎన్రోల్మెంట్ 1000 మంది వరకు చేయొచ్చు. సో మళ్ళీ ఇప్పుడు 650-600 స్టేజ్లో ఉన్న దీన్ని రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తి సామర్థ్యం దిశగా 1000 మంది విద్యార్థులకి విద్య నేర్పే దిశగా ముందుకు వెళ్ళాలి అనే ఆకాంక్షతో అన్నీ చేస్తున్నాం. ఇనాగ్రేషన్ రోజు స్పష్టంగా అన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం మనం అక్టోబర్ 2వ తారీఖు.
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మరణంతో గొప్ప నాయకుడిని మేధావిని కోల్పోయామని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అన్నారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం యేచూరి సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. తొలుత యేచూరి చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు మాట్లాడుతూ దేశంలో ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి 3 సార్లు విద్యార్థి సంఘ అధ్యక్షునిగా ఎన్నికైన ఘనత సీతారాం యేచూరికి దక్కిందని అన్నారు. రాజ్యసభ సభ్యులుగా యూపీఏలో భాగంగా ఉంటూ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు సానుభూతిని తెలియజేశారు. ఈ సభకు అధ్యక్షత వహించిన సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం చివరి వరకు పార్లమెంట్లో పోరాడిన ధీరుడు యేచూరి అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, జనసేన ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావులు మాట్లాడుతూ చిన్న వయసులోనే ఉద్యమాల బాట పట్టి దేశంలోనే అగ్ర నాయకునిగా ఎదిగిన ఘనత సీతారాం యేచూరిదే అని అన్నారు. అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేపట్టిన సామాజిక ఉద్యమకారుడిగా యేచూరి ప్రాచుర్యం పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి హరికుమార్ రాజు, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంకా కృష్ణమూర్తి, సిపిఎం సీనియర్ నాయకులు జుత్తిగ నరసింహమూర్తి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్, డి కళ్యాణి, బి వాసుదేవరావు, చింతకాయల బాబురావు, కేతా గోపాలన్, కరి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, ఎం వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక పేదల పక్షాన జీవితాంతం పోరాడినటువంటి ఒక మహాయోధుడు సీతారాం యేచూరి గారు. ఆయన ముఖ్యంగా మన తెలుగువాడు అవ్వడం మా అందరికీ గర్వకారణం. ఈ దేశంలో ఎక్కడ పుట్టాము, ఎలా పుట్టాము, ఏ కులంలో పుట్టాము, ఏ స్థితిలో పుట్టామనేది కాకుండా పుట్టుకనేది మన చేతిలో లేనప్పటికీ కూడా పుట్టిన తర్వాత మన జీవితాన్ని మలుచుకోవాలి అంటే మన చేతుల్లో ఉంది అనేటటువంటి విషయాన్ని నిరూపించినటువంటి మహా వ్యక్తి సీతారాం యేచూరి గారు. తెలుగులో పుట్టి హైదరాబాద్లోను, ఢిల్లీలోను విద్యాభ్యాసం చేసిన తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో ఆయన ఒక విద్యార్థి నాయకుడిగా 3 సార్లు ఆ యొక్క యూనివర్సిటీకి అధ్యక్షుడు అవడం ఒక మామూలు విషయం కాదు. ఉత్తరాది దక్షిణాది అనేటటువంటి ఒక పెద్ద అగాధమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ యొక్క యూనివర్సిటీ ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి జేఎన్యూ యూనివర్సిటీకి అధ్యక్షుడు కావడం, ఒక విద్యార్థి నాయకుడిగా ఆయన తన జీవితాన్ని ప్రారంభించిన తర్వాత రాజకీయాల్లో సిపిఎం పార్టీలో జాయిన్ అయిన తర్వాత చనిపోయే వరకు కూడా అదే పార్టీలో ఉంటూ అదే సిద్ధాంతానికి కట్టుబడి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలకి ఒక విలువనిచ్చినటువంటి మహా వ్యక్తి సీతారాం యేచూరి గారు. పేదల యొక్క సమస్యల్ని కనిపెట్టేటటువంటి ఒక సంస్థలో, ఒక పార్టీలో చేరి ఆయన ఆ యొక్క పేదల కోసం, వర్గాల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది ఎవరైతే తమ హక్కుల్ని తాము అడగలేనటువంటి ప్రజల కోసం ఆయన నిత్య పోరాటం చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, పేదల పక్షాన పోరాటం చేయడానికి, సమస్యల మీద అవగాహన పెట్టుకోవడానికి డబ్బుతో పని లేదు, కులంతో పని లేదు, నీ యొక్క వ్యక్తిత్వంతో పని చెప్పి నిరూపించినటువంటి ఒక మహానాయకుడు సీతారాం యేచూరి గారిని చెప్పి తెలియజేస్తున్నాం. అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారి సంసద్ సభకి వేదికైన పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఒక నీతివంతంగా నిజాయితీతోటి పోరాట యోధుడిగా మిగిలిన మహోన్నత వ్యక్తి యేచూరి. వారు 7 భాషల్లో అనర్గంగా మాట్లాడేవారు. పివి నరసింహరావు గారి తర్వాత అన్ని భాషల్లో అనర్గంగా మాట్లాడే వ్యక్తి ఆయన.
ఏదైనా సమస్య పట్టుకుంటే ఆ సమస్య పరిష్కారానికి మార్గం దొరికే వరకు కూడా వదిలిపెట్టేవారు కాదు. అటువంటి పోరాట యోధులు, మృది స్వభావి, చక్కగా మాట్లాడేవారు. తెలుగు కూడా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ బ్రహ్మాండంగా మాట్లాడేవారు. వారు ఈరోజు లేకపోవడం సిపిఎంఏ కాదు, యావత్ భారతదేశానికి తీవ్ర నష్టం. అటువంటి నాయకులు ఉండాలి. నాయకత్వం అంటే ఎలా ఉండాలి, నాయకుడు ఎలా ఉండాలని తెలియజెప్పింది యేచూరి గారు. మన దేశానికి తీరంలో వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు. అందుకేంటంటే సమాజంలో కొంతమంది ప్రజల్లో అత్యంత చైతన్యం కలిగిన వాళ్ళు సమాజం కోసం పనిచేయాలి. అదే పువ్వు పుట్టగానే పరిగణించడం అంటే తన గురించి తాను ఆలోచించకుండా, తన కుటుంబం గురించి ఆలోచించకుండా, దేశం గురించి, సమాజం గురించి ఆలోచించడం. అది మొదట్లోనే తన చిన్న వయసులోనే సీతారాం యేచూరి గారితో అలాంటి భావనలు కలిగిన తర్వాత ఇప్పుడు మేము విజయవాడలో పనిచేస్తున్నామంటే బరువు సంఖ్య లేకుండా మేము జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు చాలామంది పనిచేసాం. ఆయన నేతృత్వంలో పనిచేసాం. ఆ తర్వాత చాలా ఉద్యమాల్లో పనిచేసాం. రాష్ట్ర పార్టీలో కూడా పనిచేసాం. ఆఖరి పరిశోధన, ఆర్థిక శాస్త్రంలో పరిశోధన చేయాలని అనుకుని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అనుకుంటే విద్యార్థి ఉద్యమం బాధ్యత రీత్యా పూర్తికాలం కార్యకర్తగా ఎస్ఎఫ్ఐలోకి, ఆ తర్వాత ప్రజాఉద్యమాలకు వచ్చినప్పుడు ఆ రీసెర్చ్ని పూర్తి చేయలేకపోయాడు. ఆయన మన భారతదేశంలో ఆర్థిక శాస్త్రవేత్తలు చాలా ప్రముఖులుగా ఆయన విద్యార్థి దశలోనే ఎదిగాడు. ఛాన్సలర్ కింద మీరు రిజైన్ చేయాలని చెప్పి ఆవిడ పక్క నుండి నిర్వహిస్తున్న వ్యక్తి యేచూరి గారు. అంటే ఒక ఆశయం, ఒక మంచి హోదాతో రాజకీయాలు చేసే రోజుల్లో అదేవిధంగా ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తి. ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. అలాంటి మనిషి, ఆయన ఆలోచనలే కాదు, నేనే ఎలా ఉపయోగపడతాను, నా శరీరం కూడా ఎలా ఉపయోగపడుతుంది దేశానికి చాటి చెప్పడానికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి పార్థివ దేహాన్ని ఎయిమ్స్ బాడీకి ఇవ్వడం జరిగింది. దాని మీద కన్నం చేయడం అంటే ఆఖరి నిమిషం వరకు సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాను నా ఆలోచన అనేది ఆయన ఆశయం. అలాంటి వ్యక్తిని కోరుకోవడం మనందరూ కూడా అదృష్టం. వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ దేశ ప్రజల నుండి కష్టకాల మీద బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకుల సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసినటువంటి, ఉద్యమాలు చేసినటువంటి మహానాయకులు, మేధావి, నిస్వార్థపరుడు అయినటువంటి సీతారాం యేచూరి గారు పరమపదించడం మార్క్సిస్ట్ పార్టీకి కాదు, మన బాధ్యత అందరికీ కూడా ఒక గొప్ప రాజకీయ ప్రజ్ఞాశాలి కోరుకోవడం దురదృష్టకరమైన విషయం. ఈ దేశంలోనే కాదు, విదేశాల్లో అనేక దేశాలకు చెందినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, రాయబారులు వీరందరూ కూడా నా అంతర్యాత్రలో పాల్గొన్నారు. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అధ్యక్షుడిగా 3 సార్లు పనిచేశారు చెప్పారు. ఆయన గౌరవ సూచకంగా వేలాది మంది విద్యార్థులు ఆయన భౌతిక కార్యాన్ని జవహర్లాల్ నెహ్రూ, ఇది దేశంలోనే మొట్టమొదటిసారి జవహర్లాల్ నెహ్రూ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగినటువంటి సంఘటన. 2 మన రాష్ట్ర విభజన సందర్భంలో రాజ్యసభలో రాష్ట్ర విభజనని అడ్డుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేసి అందరి మనంలో పొందినటువంటిది సీతారాం యేచూరి గారు. ఈ రోజు ఎప్పుడు గుర్తించుకుంటూ వారికి వారు చేస్తున్న ఏదైతే ఈ యజ్ఞానికి మరి ఆయనకి ఎంతో ఈ దేశం, ఈ రాష్ట్రం కూడా రుణపడి ఉంటుందని, దాంతోపాటుగానే వారిని చిరస్మరణీయులుగానే ఎప్పుడు ఇటువంటి నాయకులు ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఎలా వస్తుందని కూడా ఎవరు ఊహించని రీతిలో, కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇలా జరుపుకుంటామని, ఇంత బాధగా జరుపుకుంటామని మాత్రం ఎప్పుడు ఊహించండి. మీ అందరికీ కూడా సుపరిచితులు ఆర్ సత్యనారాయణరాజు గారు, ఆర్ఎస్ గారు అందరూ కూడా ఆయన కొన్ని దశాబ్దాల పాటు జిల్లా ఉద్యమం మీద, జిల్లా ప్రజల మీద కూడా ఒక బలమైనటువంటి చురుకైనటువంటి ముద్ర వేసినటువంటి
ఒక ఉక్కు మనిషి ఆర్ సత్యనారాయణ గారు మన సెప్టెంబర్ 5వ తారీఖున నిండు 100 ఏళ్ళు జీవించి ఆయన అస్తమించడం అనేది జరిగింది. ఆయన యొక్క సభని ఈ నెల 25వ తారీఖున భీమవరంలో మధ్యాహ్నం 3 గంటలకి ప్లేసు ఇక్కడ లేదా త్యాగరాజభవనం అనేది పెద్దలకి తెలియజేస్తాం. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మానవత్వంతో దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే నివాసంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం పాత ఇనుప వ్యాపారస్తుల సంఘం సభ్యులు 2,01,000 రూపాయలను ఎమ్మెల్యే అంజుబాబుకు అందజేశారు. దాతలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని దాతలను అభినందించారు. పాత ఇనుప వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు బొమ్మిడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు గొలగాని సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ దువ్వా లోకేష్, సభ్యులు గొలగాని నరసింహారావు, బొమ్మిడి ప్రసాద్, బోడపాటి సతీష్, బోడపాటి వినయ్, పి కృష్ణ, మండ సత్యనారాయణమూర్తి, ఎస్ భాస్కర్ రాజు, వైదా సతీష్, మెరుగు శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర నాయకులు కోల నాగేశ్వరరావు, ఆకుల కృష్ణ, తోట వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి బుడమేరు పొంగి విజయవాడ తీవ్రంగా నష్టపోయింది. 20 డివిజన్ల వరకు 8 అడుగుల లోతు నీరు నిండి కట్టుబట్టలతోటి ప్రజలు బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఆపదలో ఉన్న వారందరికీ సాయం చేయాలని రాష్ట్రం మొత్తం కూడా సపోర్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగా మన భీమవరం నియోజకవర్గం నుంచి కూడా మన వంతు సహకారం అందించాలని దాతల సహకారం తీసుకొని అందరికీ మేము కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు భీమవరం పాత ఇనుము వర్తకులు సంఘం వారు 2,01,000 రూపాయలు వారు విరాళాన్ని అందించారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పాత ఇనుము వర్తక సంఘం వారు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం ఉన్నా ఏ ఆపద వచ్చినా కూడా ముందుండి సహకరిస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. విజయవాడ వరదలు వచ్చిన ఇబ్బంది పరిస్థితుల్లో ఉండగా రాజకీయ నాయకులు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సాయి సహకారం అందించడం, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేయడం, మంత్రివర్యులు పాలకొల్లు ఎమ్మెల్యే గారు నిమ్మ రామనాయుడు గారు, అలాగే భీమవరం నుంచి మా శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు ఒక కంకణం కట్టి ఒక సాయం సహకారం అందించాలని ప్రజలందరూ కూడా పిలిపివ్వడం, ప్రజలు ఒక సహకారాలు అందించి వారు తోసిన సాయం 20,000 నుండి 50,000 నుండి 1,00,000, 2 లక్షల నుండి 5 లక్షల నుండి వారికి అందజేయడం జరుగుతుంది. మేము కూడా పాత ఇనుము వ్యాపారస్తుల సంఘం వారు కూడా గతంలో కూడా కేరళ వరదలకు కానీ అలాగే ఉద్యుత్ తుఫాన్లకు కానీ అలాగే ఏ ఒక్క విపత్తి వచ్చినా ఏ ఒక్క సమస్య వచ్చినా మా ఒక ఎమ్మెల్యే గారు అంజబాబు గారి చేతుల మీదుగా సాయం చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల మనకి మన కుటుంబానికి కూడా మంచిదని నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే వారు సాయి సహకారం అందించాలని కోరుకుంటూ మహారాజశ్రీ గౌరవనీయులు మన శాసనసభ్యులు పులపర్తి అంజబాబు గారికి ఇక్కడ మేము వరద బాధితులకి సహాయార్థం విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఇవ్వడానికి పాత ఇనుము వ్యాపారస్తులంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా మనందరూ కూడా బాధాకరం ఏంటంటే వరద వల్ల చాలామంది నష్టపోయారు, చాలా బాధలు పడ్డారు. మన ముఖ్యమంత్రి గారు అలా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మన శాసనసభ్యులు మంత్రులు అందరూ కూడా చాలా కష్టపడి వారందరికీ కూడా చాలా రకరకాల సహాయాలు చేస్తున్నారు. మనకి ఈ విపత్తు వల్ల ఎంతో రకంగా ప్రజలు ఎంతోమంది అలాగే ఎన్నో రకాలుగా ఈ వ్యవసాయంగా అన్ని రకాలుగా కూడా నష్టపోవడం జరిగింది. రకాలుగా అన్ని రకాల సంఘాలు సినీ పరిశ్రమ అందరూ కూడా ఎన్నో రకాల సహాయం చేస్తున్నారు. మన వంతు ఏదో ఉడత సాయంగా ఏదో కొద్దిగా చేయాలని చెప్పి 2,01,000 రూపాయలు మా భీమవరం పాత ఇనుము వ్యాపారస్తుల సంఘం తరపున ఇవ్వడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి 100 రోజుల పాలనపై ప్రజల్లోకి వెళ్లేందుకు వారం రోజుల కార్యక్రమ ప్రణాళికను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి తెలియజేశారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పట్టణ మండలాల కమిటీల అధ్యక్ష కార్యదర్శులతో మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా భీమవరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో మంగళవారం జరిగిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల సమావేశంలో ఎన్డీఏ కూటమి ఏర్పడి 100 రోజుల్లో పూర్తి చేసిన హామీలు, అభివృద్ధి, త్వరలో అమలు చేయవలసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాల నిర్వహణ గురించి చంద్రబాబు తెలిపారని, నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులు, ఎన్డీఏ కూటమి నాయకులతో సమన్వయం, సభ్యత్వ సేకరణ మొదలగు అంశాల
విషయాలు చర్చించారని తెలియజేశారు. 100 రోజుల పాలనపై నియోజకవర్గంలోని బీజేపీ జనసేన నాయకులతో కలిసి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తోట సీతారామలక్ష్మి జన్మదినం రోజున అందుబాటులో లేనందున సమావేశానికి ముందుగా సీతారామలక్ష్మిచే పుట్టినరోజు కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో వీరవాసరం మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, భీమవరం మండల పార్టీ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరు సుబ్రహ్మణ్యం రాజు, గూడూరు సుబ్బారావు, భీమవరం మండల ఐటీడీపీ అధ్యక్షుడు బొడ్డు మోహన్, టీడీపీ నాయకులు పామర్తి వెంకటరామయ్య, బొల్లా రాంబాబు, నేదునూరి గంగాధర్, చెల్లబోయిన గోవింద్, పాల వెంకటరామకృష్ణ, పడమట సోమేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నేను జిల్లాలో లేకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం కేడర్ అందరూ కూడా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, జిల్లాలో ముఖ్యంగా మన భీమవరం నియోజకవర్గంలో 12వ తారీఖున మరి నా పుట్టినరోజు వేడుకలు చాలా చాలా ఘనంగా నిర్వహించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల, ఎందుకంటే ఇప్పుడు మన తుఫాను బాగా రావటం విజయవాడలో కానీ వైజాగ్లో కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని మరి ఆ బురదలో దిగి క్రేనుల్లో కానీ ట్రాక్టర్లో కానీ ఆయన అందరినీ పలకరించి ఉన్న ఆ పరిస్థితుల్లో మనం ఈ వేడుకలు చేసుకోకూడదని మేము దూరంగా ఉండటం, అయినప్పటికీ కూడా తెలుగుదేశం కేడర్ అందరూ కూడా మరి దాదాపుగా చాలా వాళ్ళందరూ కూడా పార్టీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అందరం కూడా సెలబ్రేషన్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా వాళ్ళకి అందరికీ కూడా చేయటం చాలా చాలా సంతోషం. మేనిఫెస్టో పెట్టాం, దాంట్లో మనం ఏం అమలు చేసాం, అదేవిధంగా అన్నీ కూడా తీసుకెళ్తాం. అలాగే మన కేంద్రం నుంచి కూడా ఈరోజు పోలవరానికి కావచ్చు, అమరావతికి కావచ్చు, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్కి కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరం కలిసి పని చేయాలి. అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇన్ని సంవత్సరాలుగా జెండా మోసి పార్టీని ఇంత నిలబెట్టిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చేసే బాధ్యత నాది అని చాలా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు పదవులు కావచ్చు, అందుకని దాదాపు 100 రోజులు అయిపోయింది, కష్టపడ్డ వాళ్ళకి మాకు గుర్తింపేది అనుకోవచ్చు. కానీ మనం చూస్తున్నాం రాష్ట్రంలో అనేక రకాలుగా అనుకోని ఇబ్బందులు ఎన్నో, తుఫాను కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంకోటి వస్తున్నాయి. అవన్నీ చూసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.